వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరన్నా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ అన్ని అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకా మనం ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 18లోకి వెళ్ళిపోదాం. ఈసారి సాటర్డే డబుల్ ధమాకా ఆఫ్టర్నూన్ నుంచి సిఎస్కే వర్సెస్ డీసీ. అయితే ఈ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 2 మ్యాచెస్లో 2 విన్ అయితే టాప్లో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే 3 మ్యాచెస్లో ఒకే ఒక మ్యాచ్ విన్ అయింది, ఏకంగా 9th ప్లేస్కి పడిపోయింది. మరి టేబుల్ టాప్లో ఉన్న టీం టేబుల్ బాటంలో ఉన్న టీంతో కంపీట్ అవుతోంది. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూసేద్దాం. పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ చండీగఢ్లో జరుగుతుంది. ఇది పంజాబ్ కింగ్స్కు ఫస్ట్ హోమ్ గేమ్. మరి ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, గ్రౌండ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయర్ అనాలిసిస్ ఇలా అన్ని చూసేద్దాం. జనరల్గా పంజాబ్ కింగ్స్ మ్యాచెస్ మొహాలీలో జరుగుతాయి, కానీ రీసెంట్గా పంజాబ్ కింగ్స్ హోమ్ బేస్ మొహాలీ నుండి మలన్పూర్కు మారింది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు కేవలం 5 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఈ 5 మ్యాచ్ల్లో కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 2 మ్యాచెస్ విన్ అయితే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 3 మ్యాచెస్ విన్ అయింది. ఇక టాస్ ఫ్యాక్టర్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. టాస్ విన్ అయిన టీం 2 మ్యాచెస్ విన్ అయితే టాస్ లూజ్ అయిన టీం 3 మ్యాచెస్ విన్ అయింది. సో దీన్ని బట్టి మనం పెద్దగా అనలైజ్ చేయలేం గ్రౌండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అని. బ్యాటింగ్ ఫస్టా బ్యాటింగ్ సెకండా అన్నది ఈ స్టాట్స్ చూసి చెప్పలేం. కాబట్టి కేవలం ఐపీఎల్ కాకుండా ఈ గ్రౌండ్లో జరిగిన T20 రికార్డ్స్ అన్నీ కన్సిడర్ చేసి చెప్దాం. ఇప్పటిదాకా ఈ గ్రౌండ్లో మొత్తం 23 T20 మ్యాచెస్ జరిగాయి. అవి ఐపీఎల్ కావచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావచ్చు, డొమెస్టిక్ మ్యాచెస్ కావచ్చు. ఇలా అన్నీ చూస్తే మొత్తం 23 మ్యాచెస్ జరిగాయి. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 15 మ్యాచెస్ గెలిచాయి అండ్ చేజింగ్ చేసిన టీమ్స్ 8 టైమ్స్ గెలిచాయి. ఈ డేటా బట్టి చూసుకుంటే ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. అలాగే ఈ గ్రౌండ్ దాదాపు ఆల్ ఇండియన్ గ్రౌండ్స్ లాగానే బ్యాటింగ్కు అనుకూలించేలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ 167గా ఉంది. సో పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే ఒకసారి చూద్దాం. ఈ డేటా ఒకసారి చూడండి. పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ టోటల్గా 28 మ్యాచెస్ ఇప్పటివరకు కంప్లీట్ అయ్యాయి. అండ్ అందులో పంజాబ్ 12 మ్యాచెస్ విన్ అయితే రాజస్థాన్ రాయల్స్ 16 మ్యాచెస్లో విన్ అయింది. సో ఇక్కడ క్లియర్గా ఎడ్జ్ ఆర్ఆర్ డామినేషన్ ఉందని అర్థమవుతుంది. అలాగే మలన్పూర్ గ్రౌండ్లో ఈ 2 టీమ్స్కి ఒకే ఒక మ్యాచ్ జరిగింది అండ్ అందులో కూడా ఆర్ఆర్ఏ విన్ అయింది. మనం ఒక్కసారి లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే పంజాబ్ 2 టైమ్స్ విన్ అయితే రాజస్థాన్ 3 టైమ్స్ విన్ అయింది. ఇక ఆర్ఆర్ మీద పంజాబ్ కింగ్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 223గా ఉంటే లోయెస్ట్ స్కోర్ వచ్చి 124గా ఉంది. అదే పంజాబ్ కింగ్స్ మీద రాజస్థాన్ రాయల్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 226 అయితే లోయెస్ట్ స్కోర్ వచ్చి 112గా ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా చూసేసాం కదా. ఇక ఇప్పుడు ఈ 2 టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అనేది కన్సిడర్ చేద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్ టీం తీసుకుంటే 2 మ్యాచెస్లో 2 విన్ అయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ చాలా కొత్తగా కనిపిస్తుంది. టీం కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా ఓపెనింగ్ సెట్ అయింది. ప్రియాన్ షారియా అండ్ ప్రబ్ సిమ్రాన్ సింగ్ మంచి ఓపెనింగ్ ఇస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ అండ్ షారుఖ్ ఖాన్ టాప్ ఫామ్లో ఉన్నాడు. నెహాల్ వదేరా కూడా లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు. దీనికి తోడు స్టోనీస్ అండ్ మ్యాక్స్వెల్ కూడా ఉన్నారు. సో ఫైర్ పవర్కు తక్కువేం లేదు. బౌలింగ్లో కూడా పంజాబ్ డీసెంట్గానే ఉంది. నేను అనుకోవడం ప్లేయింగ్ 11లో పెద్దగా చేంజెస్ చేసే అవకాశాలు అయితే ఏం లేవు. సో ఒకసారి అయితే ప్లేయింగ్ 11 చూద్దాం. ప్రియాన్ షారియా, ప్రబ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నెహాల్, మార్కస్ స్టోనీస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శ్రియాన్స్, మ్యాక్రో జాన్సన్, లాకీ ఫర్గ్యూసన్, హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ బౌలర్గా యుజ్వేంద్ర చాహల్. ఈ టీం పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సూటబుల్గా ఉంటుంది. అదే ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే చహల్ ప్లేయింగ్ 11లో ఉంటాడు అండ్ వదేరా ఇంపాక్ట్ బ్యాటర్గా ఆడతాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వద్దాం. ఈ మ్యాచ్ నుండి సంజు శాంసన్ కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాడు. ఫస్ట్ 3 మ్యాచెస్ వరకు ఓన్లీ బ్యాటింగ్ వరకే బీసీసీఐ పర్మిషన్ ఇచ్చింది. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు అండ్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు. కానీ పంజాబ్తో మ్యాచ్ నుండి శాంసన్ తిరిగి కెప్టెన్ అవ్వబోతున్నాడు అండ్ వికెట్ కీపింగ్ కూడా తానే చేస్తాడు. సో రియాన్ పరాగ్ కెప్టెన్గా ఉన్నప్పుడు తీసుకున్న డిసిషన్స్ కొన్ని కాంట్రవర్షియల్ అయ్యాయి. లైక్ హెట్మేయర్ను బ్యాటింగ్ ఆర్డర్లో బాగా కింద దింపడం అలాంటివి. ఇప్పుడు శాంసన్ తిరిగి కెప్టెన్సీ డ్యూటీస్ తీసుకోవడం ఆర్ఆర్కు ప్లస్ అవుతుందని చెప్పాలి. శాంసన్ కెప్టెన్ అయ్యాక వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, హిట్మేయర్, వనిందు హసరంగా, జోఫర్ ఆర్చర్, మహీషా తిక్సానా, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే. ఇంపాక్ట్ బౌలర్గా కుమార్ కార్తికేయ వస్తాడు. రాజస్థాన్ రాయల్స్కు మెయిన్ ప్రాబ్లం వాళ్ళకు పెద్దగా బ్యాటింగ్ డెప్త్ లేదు. 7th పొజిషన్లోనే హసరంగా బ్యాటింగ్ వచ్చేస్తాడు. ఆ తర్వాత నుండి బౌలర్సే కాబట్టి ఆర్ఆర్ బ్యాటర్స్ అందరూ మరింత రెస్పాన్సిబుల్గా ఆడాల్సిన అవసరం ఉంది. వరుసగా 2 మ్యాచెస్ ఓడిపోయాక 3rd మ్యాచ్లో విన్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేసింది ఆర్ఆర్. మరి ఈ మ్యాచ్లో విన్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో గెలుస్తుందా లేక పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ విన్స్ కంప్లీట్ చేస్తుందా అన్నది చూడాలి. నా ప్రిడిక్షన్ వరకు అయితే మాత్రం కాంపిటీషన్ టఫ్గా ఉందని చెప్తా. పంజాబ్ కింగ్స్ టీం స్ట్రాంగ్గా ఉన్నా కానీ శాంసన్ కెప్టెన్సీ రిటర్న్తో ఆర్ఆర్ కూడా ఇప్పుడు డిఫరెంట్గా కనిపిస్తుంది. 2 టీమ్స్ కూడా కొంచెం గ్యాప్ తర్వాత ఆడుతున్నాయి. మరి ఇందులో ఏ టీం విన్ అవుతుంది అనేది చెప్పడం కొంచెం కష్టమే. బట్ నేనైతే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. మీకు అక్కడ అన్ని అప్డేట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి.